వాగిని ఛానల్ వారికి నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. తరతరాల అనుభవ వైద్యము, ఆదివాసి గిరిజన వైద్యము. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఒక చిట్కా ఏంటంటే, చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు బరువు నుండి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎన్నో మందులు తిని, ఎన్నో రకాల టానికులు తావి, ఎన్నో రకాల అవి తిని ఇవి తిని తిన్నప్పుడు తగ్గుతుంటారు, తినకుంటే పెరుగుతుంటారు. ఎందుకంటే ఇది ఎందుకు పెరుగుతారంటే, బరువు వాతం నుండి బరువు పెరుగుతారు. వాతం ఉన్నోళ్ళు బరువు పెరుగుతారు, ఉష్ణం ఉన్నోళ్ళు బక్కగా ఉంటారు. వాతం నుండి బరువు పెరుగుతారు. కాబట్టి ఇప్పుడు వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినకుండా అన్ని కాలంలో అన్నీ తింటున్నారు. ఎండాకాలం మజ్జిగ, పాలు, పెరుగు, సంకటి, కొర్రన్నము, ఆరకబువ్వ, రొట్టెలు తినేవాళ్ళు. చలికాలం వచ్చేసి కొర్రన్నము, సంకటి తినేవాళ్ళు. పూర్వీకుల కాలం ఆరోగ్యంగా మంచి బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, లావు అయితేనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పొట్ట ముందరికి, ముడ్డేనికి రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. విపరీతంగా రకరకాల జబ్బులు వస్తున్నాయి. హార్ట్ అటాక్ అంట, లివర్ ప్రాబ్లం అంట, కిడ్నీ ప్రాబ్లం అంట, లావీనకి ఇవన్నీ వస్తున్నాయి. అందుకోసం కేవలం బరువు తగ్గడానికి చక్కని మూలికలు చెప్తాను. మనం తిండి గురించి ఏం చెప్పినా పట్టించుకోరు. ఎందుకంటే ఆ కాలం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాలం అన్నీ దొరకకుండా, ఈ కాలం దొరికేటి తింటాం కానీ ఆ కాలం అని మేము ఆడ తెచ్చుకోలేమని చెప్తారు. అందుకోసం మీరు అన్ని రకాలు తిన్నా, పత్యం ఉండి అన్ని రకాలు తిన్నా, ఎటువంటి పత్యం ఎన్ని రకాలుగా మీరు పత్యం ఉండకుండా తిన కూడా మీ బరువు నెలకు వచ్చేసి 4 కేజీలు 5 కేజీలు బరువు తగ్గడానికి ఉండదు. తర్వాత 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళ ముసలి వరకు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పొట్ట ముందరికి రావడం, ఈ తొడలు లావు కావడం, విపరీతంగా మనిషిలో బాడీలో బలం ఎక్కువైపోవడం. బలం అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉండొచ్చు. బాడీలో విపరీతంగా నీరు వస్తుంది. నీరు వచ్చి కాళ్ళు లావైపోతాయి, చేతులు లావైపోతాయి, పొట్ట లావైపోతాయి, ముడ్డి లావైపోతుంది. అన్ని విధాల కూర్చునికి, లేనికే, పనిచేయడానికి అన్ని విధాల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ కేవలం బరువు తగ్గడానికి ఏ మూలికలు తింటే పనిచేస్తాయో మీకు ఆ మూలికలు చూపిస్తాను, చూడండి. ఒకటి తెల్లమద్ది చెట్టు అంటారు. ఒకటి చిత్రమల చెట్టు, తెల్ల చిత్రమల చెట్టు. ఒకటి ఎదురు ఉత్తరేణి చెట్టు, ఎర్ర ఉత్తరేణి. ఇది చిత్రమల చెట్టు, తెల్లమద్ది చెట్టు. ఈ 3 చెట్లు బరువు తగ్గడానికి ఆకులు, ఏర్లు, దాని పూలు 3 తీసుకోవాలి. ఆకులు, ఏర్లు, పూలు తీసుకొని చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఆ సూర్ణం తయారు రోట్లేసి దంచుకొని వసరగాలం చేసుకొని దాంట్లో ఏం కలపాలంటే ఈ 3 చెట్లు సొంటి పొడి, జీలకర్ర పొడి, వాము పొడి 3 కలుపుకోవాలి. తింటా ఈ 3 కలుపుకొని దాంట్లో పచ్చకర్పూరం కూడా కలుపుకోవచ్చు. పచ్చకర్పూరం అయితే ఒక 10 గ్రాములు, వాము పొడి ఒక 10 గ్రాములు, సొంటి పొడి ఒక 10 గ్రాములు, ఈ ఆకుల పొడి 100 గ్రాములు అన్నీ కలిసి ఒక మిశ్రమం తయారు చేసుకొని ఒక మంచికి నెలకు వచ్చేసి ఒక 1/4 కేజీ పడుతుంది. పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. మీ నెలకోసారి తూకం వేసుకోండి. మనిషిలో ఏం జరుగుతుందంటే బాడీలో నీరు కరిగిపోతుంది, ఎక్స్ట్రా వాటర్ తగ్గిపోతుంది. మళ్ళీ తెల్ల రక్త కణాలు బాగుంటాయి, ఎర్ర రక్త కణాలు బాగుంటాయి, బూదకాయం తగ్గిపోతుంది. మనిషి బరువు తగ్గే కొద్దీ ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. దానికోసం ఈ ఆదివాసి గిరిజనులు పూర్వీకుల కాలం నాడు వైద్యం ఇది. ఈ వైద్యాన్ని మీరు వాడి చూస్తే తెలుస్తుంది. అయ్యా అందరు వీడియోలు తీస్తున్నారు, అందరు యూట్యూబ్లో చెప్తున్నారు, అందరూ ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆదివాసి గిరిజన వాళ్ళు ఒక నెల వాడి చూడండి. ఫస్ట్ తూకం వేసుకోండి, తర్వాత తూకం వేసుకోండి. మీరు మీ ఊర్లో ఒక్కరు వాడితే ఊరి మధ్యకల్లా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ చిత్రముల అట్టాడిదే, తర్వాత ఉత్తరేణి చెట్టు అట్టాడిదే, తెల్లమద్ది చెట్టు అట్టాడిదే. ఈ 3 చెట్లలో బాడీలో ఎగస్ట్ వాటర్ తీసేస్తుంది, బాడీలో కొవ్వు శాతం తగ్గిపోతుంది. మనిషి లూజునే మంచి టైట్ అయిపోతాడు, టైట్ అంటే చిమ్ముగా తయారైపోతాడు. అందుకోసం హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ వైద్యం 100 శాతం కాదు, 1000 శాతం కాదు, 1 కోటి శాతంగా మీరు గంధాలలో, బుక్కుల్లో అన్నింటిలో చూడొచ్చు. అందరు వైద్యులు, డాక్టర్లు ఈ 3 చెట్లు సమూలం తీసుకొని వైద్యం చేసి ఎవరికన్నా ఇవ్వండి. పిల్లలు లావుంటే పావుశం చేసుకోవాలి పొద్దున సాయంత్రం, మధ్యవర్తులు లావుంటే పొద్దున సాయంత్రం అర్ధశం చేసుకోవాలి. ముసలోళ్ళు పూర్వ లావు అయిపోయి నడచలేకుంటే, మంచంకే అంకితం అయిపోతే ఫుల్ చెంచా తీసుకోవాలి. పొద్దున సాయంత్రం తీసుకుంటే బాడీలో తెల్ల రక్త కణాలు బాగుంటాయి, ఎర్ర రక్త కణాలు బాగుంటాయి, బాడీలో వాతం తగ్గుతుంది, వాటర్ తగ్గుతుంది, శరీరం రోజు టైట్ అయిపోతుంది,
బాగా ఎంకలకు బలం వచ్చి ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి. హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఇది నిజమే మాట చెప్తున్నా. మీరు కావాలంటే ల్యాబ్లలో దానిలో దీనిలో చెక్ చేసుకోండి. అందరి వీడియోలు చెక్ చేసుకోండి. నా వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసినాక వైద్యం వాడండి. నెల చూసినాక మీరు చూడండి అని మరొకసారి చెప్తూ అందరికి ఊదకాయం తగ్గడానికి మంచి వైద్యం దొరుకుతుందని అందరు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు.